ప్రభునందు సహోదరులకు వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మనము ఇప్పటిదాకా యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికినటువంటి 6 మాటలు మనం విన్నాం. అయితే ఈ దినమున 7వ మాటను గురించి మనం విందాము. యేసుక్రీస్తు ప్రభుల వారు తాను జీవించిన జీవిత కాలములో తన ప్రాణాన్ని విడిచడం ముందు అనగా చిట్ట చివరి దశలో చివరి మాటగా పలికిన మాటయే ఈ 7వ మాట. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనములో, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. 100 సంవత్సరాల కిందట భక్తుడైన దావీదు ద్వారా దేవుడు పలికించిన లేఖనమును చూస్తే కీర్తనలు 31:5లో నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అన్నాడు. ఇదే మాటను భక్తుడైన స్టెఫను పలికిన సందర్భమును చూస్తే అపోస్తల కార్యములు 7:59లో ప్రభుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. పై 2 సందర్భాల వచనాలను ఆలోచిస్తే కన్ను మూసేలోపు వారి ఆత్మలను తండ్రికి అప్పగిస్తున్నట్లు అటు యేసుక్రీస్తు మాటలో ఇటు స్టెఫను మాటలో చూస్తున్నాం. తనకున్న చిన్నపాటి ఆయుష్య కాలంలో పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చి వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి అప్పగించిన పనులన్నింటినీ పూర్తి చేసి చిట్టచివరికి తన ఆత్మను యేసుక్రీస్తు పరలోకపు తండ్రికి అప్పగిస్తున్నట్లుగా అర్థమవుతుందండి. భూమి మీద బ్రతుకుతున్న మనందరికీ అనగా ఆత్మలుగా ఉన్న మనమందరికీ మన తల్లి గర్భములో చక్కని శరీరాన్ని నిర్మించి ఒక సంకల్పముతో భూమి మీదకు దేవుడు పంపించాడు. వాస్తవానికి భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఒక రోజున శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మను దేవునికి అప్పగించాలి. కన్ను మూసిలోపు అనగా కలిగి ఉన్న ఆయుష్ కాలము కరిగిపోయే ముందు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుటకు ప్రతి మనిషి పుట్టుకొస్తున్నాడండి. ఇలా పుట్టిన ప్రతి మనిషి తండ్రి సంకల్పాన్ని బ్రతుకులో నెరవేర్చి ఆత్మను అప్పగించాలి. బ్రతికినంత కాలము వాక్యానుసారమైన ప్రవర్తనతో దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ చివరికి మన ఆత్మలను అప్పగించాలి అని పేతురు అంటున్న మాటను చూస్తే 1 పేతురు 4:19లో, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలండి. దేవునికి మన ఆత్మలను ఎందుకు అప్పగించాలండి? అద్భుతమైన శరీరాన్ని నిర్మించి అందులో ఆత్మను ప్రవేశపెట్టి తన కోసం బ్రతికి తిరిగి తన యుద్ధకు రావాలనే సంకల్పము కలిగి ఉన్నాడు కనుకనే మన ఆత్మను అప్పగించాలి. గళతీయుల రాష్ట్రపత్రిక 5:16లో, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరచ్చను నెరవేర్చరు. అనగా వాక్యానుసారముగా ఆత్మానుసారముగా జీవిస్తున్నప్పుడు శరీరచ్చను నెరవేర్చుకున్నటకు అవకాశం ఉండదు. ఆత్మ అయిన నీవు కలిగి ఉన్న శరీరాన్ని లోపరుచుకొని శరీర ఇచ్చలు జరిగించక దేవుని కొరకు జీవించాలి. ఇలా బ్రతికి చివరకు చచ్చిపోయి వచ్చిన చోటకు తిరిగి రావాలన్నది దేవుని సంకల్పం. అస్సలు నేను ఆత్మను అనే సంగతి మరిచి ఆత్మ సంబంధమైన కార్యక్రమాలను గూర్చి ఆలోచించక శరీరం మీద దృష్టి పెట్టి శరీరేచ్ఛను నెరవేరుస్తూ ఆత్మను చెడుకు లోపరుస్తున్నారు. ఆత్మ సంబంధమైన ఆలోచనలతో కాక కేవలం శరీరేచ్ఛను నెరవేర్చుకుంటూ దేవుడు పవిత్రముగా పరిశుద్ధముగా ఇచ్చిన ఆత్మను భయంకరమైనదిగా మార్చుకుని చివరికి చచ్చిపోతే ఆత్మను పరలోకానికి అంగీకరిస్తాడా? లేదు. ఎలా వచ్చామో అలా తిరిగి తండ్రి దగ్గరకు వెళ్ళాలి. దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ వాక్యానుసారమైన ప్రవర్తనలు కలిగి ఆత్మను ముందుగానే తండ్రికి అప్పగించుకోవాలండి. శరీర సంబంధమైన కార్యాల్లో నిమగ్నమైన వాడు ఆత్మను అపవిత్రం చేసుకుంటాడు. సత్క్రియలతో వాక్యానుసారంగా బ్రతికేవాడు ఆత్మను పవిత్రముగా కాపాడుకుంటాడు. అనగా పవిత్రమైన కార్యాల్లో ఉంటే ఆత్మ పవిత్రముగా ఉంటుంది. అలానే పవిత్ర కార్యాల్లో ఉంటే ఆత్మ పవిత్రమైన కార్యాల్లోనే ఉంటుంది. ఆత్మను అప్పగించుకోవాలంటే మొట్టమొదట దేవుని పనిలో మన శరీరాలు వాడబడాలి. యేసు క్రీస్తుకు పరలోకపు తండ్రి అప్పగించిన పనిని సంపూర్తి చేసి చివరికి తన ఆత్మను అప్పగించుకుంటున్నాడు. ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు స్టెఫను అప్పగించిన పనులను సంపూర్తి చేసి ఆత్మను అప్పగించుకున్నాడో ఆ రీతిగానే మనము కూడా కలిగి ఉన్న చిన్నపాటి జీవితంలో వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చి ఆత్మను అప్పగించుకోవాలి. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.